తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు బీజేపీ ఆఫీస్ నుంచి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పార్టీ వచ్చిన తర్వాత మా కార్యకర్తల్ని వేధించి హెరాస్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి మర్డర్ల కేసు పెట్టి వందలాది మంది కార్యకర్తల్ని వారు జైలుకు పంపించి తప్పుడు కేసు పెట్టి ఆరోపించి వాళ్ళ మీద పెట్టినటువంటి ఒక కేంద్రం అది. దాంట్లో సగం మందికి నేనే ఆ రోజు న్యాయవాదిగా యాక్టివ్గా ప్రాక్టీస్ చేసిన రోజుల్లో నేనే ఆర్గ్యూ చేశాను. ఎంతోమంది కుటుంబాలు అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి, పారిపోయారు. అక్కడ ఎంఐఎం ఒక ఆగడాలకి అక్కడ తట్టుకోలేక కూడా ఒక డాక్టర్ ఒక నర్సింగ్ హోమ్ మీద అటాక్ జరిగింది, ఎంతోమంది చంపేయడం జరిగింది. వినాయక చవితి చేస్తుంటే దాని పైనుంచి మస్జిద్ పైన రాళ్ళు వేసి హిందువులు వాళ్ళకు పండుగ కూడా చేసుకోలేని పరిస్థితి ఈరోజు బైసాలు ఉండే. మజ్లీస్ పార్టీ చివరికి లాస్ట్లో వాళ్ళు ఎంఐఎం మేయర్గా ఉండే. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, మజ్లీస్ పార్టీ, లేకుంటే బీఆర్ఎస్ మజ్లీస్ పార్టీ వాళ్ళ మధ్యన వాళ్ళ ఉన్నటువంటి ఒక ఆ సంబంధాల గురించి కూడా నేను ముందు చెప్తా ఏమేమి సంబంధాలు ఉన్నాయి వాళ్ళని. వాళ్ళు మాట్లాడి వాళ్ళు చేసుకొని బీజేపీని రాకుండా చేసే ప్రయత్నం చేశారు. అటువంటి బైంసాలో నేను బైంసా ప్రజలకు శీర్ష వహించి వారికి నమస్కరిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాంతోపాటు తెలంగాణ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ఆదరణ చాలామంది అనవచ్చు మీకు ఇన్నే వచ్చినాయి అన్నీ వచ్చాయని చెప్పేసి. ఇవన్నీ కూడా ఏ విధంగా మా ఒక గ్రాఫ్ పెరిగింది, ఏ విధంగా ఎవరో గ్రాఫ్ తగ్గినాయి. మొన్న నేను మాట్లాడినప్పుడు కొంత ఇమ్మీడియట్ ఒక ఇనిషియల్ ట్రెండ్లో ఉండే కాబట్టి చెప్పాం. ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాను, మాకు 220లో 204 నుంచి ఈరోజు 336 దాకా మేము గెలిచినాం. మా ఓటు శాతం కూడా పెరిగింది. అదేవిధంగా మొత్తం 100 వార్డులు కార్పొరేషన్ కావచ్చు, చైర్మన్ కావచ్చు మేము గెలిచినాం. ఇప్పుడు 25+ మున్సిపాలిటీస్లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కానీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఈరోజు మేము ఆవిర్భవించినాం. చాలా చోట్ల వైస్ చైర్మన్లు భారతీయ జనతా పార్టీ గెలిచేది. ఇంకా అన్ని లెక్కలు రాలేదు. కొన్ని మెదక్, జహీరాబాద్, సంగారెడ్డి నుంచి కొన్ని వచ్చినాయి, రంగారెడ్డి కొన్ని ప్రాంతాల నుంచి వైస్ చైర్మన్ అక్కడ ఇక్కడ ఎన్నిటికీ లెక్క రాలేదు నాకు. ఇక కానీ 25 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ నిర్ణయాత్మకమైన శక్తి ఈరోజు మేము అక్కడ ఉన్నాం. దాదాపు 15 స్థానాల్లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, రాయకల్ కానీ, మెట్పల్లి కానీ, మన కామారెడ్డి కానీ, ఆదిలాబాద్ కానీ ఇట్లా చాలా చిన్నవి పెద్దవన్నీ కలిపేసి మేము 15 స్థానాలు ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది. మాకు గతంలో కరీంనగర్లో ఉన్నదానికన్నా ఈసారి 17 వార్డు డివిజన్స్ పెరిగినాయి. మాకు 17 ఎక్కువ గెలిచినాం. ఆదిలాబాద్లో గతం కన్నా ఈసారి మేము 11 ఎక్కువ గెలిచినాం. కామారెడ్డిలో గతం కన్నా ఈసారి మేము 8 గెలిచినాం. మెట్పల్లిలో గతం కన్నా ఇప్పుడు 6 గెలిచినాం ఎక్కువ. రాయకల్లో ఇంతకుముందు 0 ఉండే, ఇప్పుడు మేము 5 గెలిచినాం. అదేవిధంగా ఆర్మూర్లో 5 ఉంటే మేము ఇప్పుడు 8 గెలిచినాం. మహబూబ్నగర్లో మేము 8 గెలిచినాం. ఇట్లా మేము చూసుకుంటా పోతే ప్రతి చోట కూడా మా ఒక గేమ్స్ అయినాయి, మాకు పెరిగినాయి. ఈస్టర్న్ తెలంగాణ అంటే ఖమ్మము, వరంగల్ ఆ ప్రాంతం ఏది ఉందో గతంలో మాకు ఎటువంటి ఒక ప్రాతినిధ్యం లేనటువంటి కొత్తగూడెంలో కూడా, కొత్తగూడెం కార్పొరేషన్లో మేము ఒక కార్పొరేటర్ గెలిచినాం. అశ్వరావుపేటలో కూడా మాకు ఒక గెలిచినాం మేము. ఇది కాక మేము అశ్వరావుపేట, ఖమ్మము, ఇది కాక పరకాల్లో ఫస్ట్ టైం మేము ఈసారి 3 గెలిచినాం. అదేవిధంగా ఈ యొక్క కాంటెస్ట్లో లేదు భారతీయ జనతా పార్టీ అనేది సీరియస్గా మేము కాంటెస్ట్ చేసినటువంటి ఒక ప్లేసెస్ మనం చూసాం. తర్వాత ఏవైతే మా ఓటు బేస్ ఉన్నదో అది చాలా చోట పెరిగింది, ఒక్కొక్క చోట అదే విధంగా సాగించింది. ఓటు శాతం పెరగడంతో పాటు మా యొక్క ప్రత్యర్థులు అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు సంఖ్యలు ఎగిరేసుకుంటారు. బీజేపీకి 300 మాకు ఎక్కువ వచ్చినాయి, మాకు ఎక్కువ. ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళ సంగతి చెప్తాను. బీఆర్ఎస్కు వాళ్ళ ఒక 43% తగ్గినాయి. వాళ్ళకు ఇప్పుడు ఓన్లీ 29%కి వచ్చినాయి. వాళ్ళకు 14% డ్రాప్ అయింది లాస్ట్ టైం కన్నా.